నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజ్యసభ సమావేశాల్లో గందరగోళం. విపక్ష సభ్యులను గొంతెత్తనివ్వడం లేదని ఖర్గే ఆగ్రహం. గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త. తొలి విడతగా 259.36 కోట్లు విడుదల. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టులో ఊరట. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసిన సీజే ధర్మాసనం. సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్న సీఎస్. నియంత్రణ కట్టడే లక్ష్యంగా సైబర్ షీల్డ్ 2.0 పోస్టర్ ఆవిష్కరణ. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్. కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత ఉధమ్ సింగ్ మృతి. నైజీరియాలోని 2 గ్రామాల్లో ఉగ్రవాదుల దాడులు. 162 మందిని ఓచకోత కోసిన ముష్కరులు. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేస్తూ సీజే ధర్మాసనం తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని గతంలో సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు ఎంపికైన అభ్యర్థులు హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టవచ్చని గతంలో సీజే బెంచ్ ఉత్తర్వులిచ్చింది. దీన్ని పరిగణలోనికి తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే 562 మందికి నియామక పత్రాలను అందజేసింది. హైదరాబాద్ మీర్పేట్లోని లెనిన్ నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఫుడ్ కోర్టులో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీకే ఎన్క్లేవ్లో ఓ ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్న యువ ఇంజనీర్ పని ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం ప్రాంతానికి చెందిన సతీష్ గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇతను మియాపూర్లోని బీకే ఎన్క్లేవ్లో తన తమ్ముడితో కలిసి నివాసం ఉంటున్నాడు. బుధవారం ఉదయం 10 గంటలైనా గదిలో నుంచి బయటకు రాకపోవడంతో తమ్ముడికి అనుమానం వచ్చింది. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పని ఒత్తిడి తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పరిధిలోని పల్లెచెరువు వద్ద విద్యుదాఘాతంతో ఓ లైన్మెన్ మృతి చెందాడు. ట్రాన్స్ఫార్మర్ వద్ద సతీష్ అనే లైన్మెన్ విధులు నిర్వహిస్తూ ఉండగా అకస్మాత్తుగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సతీష్ మృతి పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించారని కుటుంబ సభ్యులు మైలార్దేవ్పల్లి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. విద్యుత్ శాఖ అధికారులు తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బోర్వెల్స్ విడిభాగాల ధరలను ఒకేసారి 75% పెంచడంతో తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ రింగ్ అసోసియేషన్ సభ్యులు నిరవధిక సమ్మె చేపట్టారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. దీనివల్ల సుమారు 3 లక్షల మంది జీవితాలు అగమ్యగోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలు తమకు అదనపు భారంగా మారాయని ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమ్మె
కిందేట 12 అంటే నువ్వు వస్తున్నావు ఈ మధ్య కాలంలో విపరీతంగా 22,000 ఉన్న బిట్టును ఇలా 55,000 రూపాయలు బిట్టు చేశారు. దానికోసం మాకు డీజిల్ రేట్లు గానీ 100 రూపాయల లీటర్ ఉంది. మేము వేసేది కస్టమర్లకు 40 రూపాయల దగ్గర రేట్ వేస్తాం. ఇల్లు కట్టుకున్న వాళ్ళకి గానీ రైతులకు గానీ సేవ చేస్తుంటే మా మీద డీజిల్ భారం గానీ పేరు పాస దారం గానీ 22,000 ఉన్నది 1,00,000 రూపాయలు పోయింది. కాబట్టి దాని వల్లనే ధర తగ్గించాలనే దాని మీద మేము ఈ ఫస్ట్ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మె కూడా మాకు బిట్టు ధరలు మొత్తం ఐమత్ ధరలు అన్ని తిరిగిందాక కూడా సమ్మె కొనసాగిస్తాం. తాజా అంశం చూస్తున్న గ్రామ పంచాయతీలకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. చారి, చెప్పండి, మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? విడుదలయ్యాయి 15వ ఆర్థిక సంఘం సంబంధించి 2000 అంటే గత ఆర్థిక సంవత్సరానికి అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నిధులు రావాల్సింది దాదాపు 3,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సింది. అయితే 15వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం పంచాయతీలకు ఎన్నికలు ఉన్నట్లయితేనే, వారికి ప్రజాపాలక మండళ్లు ఉన్నట్లయితేనే ఆ నిధులు విడుదల చేయాలని షరతు ఉంది. అయితే మనకు గత కొంతకాలంగా పంచాయతీల్లో సర్పంచులు, వార్డు మెంబర్లు లేకుండా కేవలం ప్రత్యేక అధికారుల పాలన ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయలేదు. ఆ ఉద్దేశంతోనే కొంతకాలం ఆలస్యమైన బీసీ రిజర్వేషన్ల అంశం తేలకపోయినప్పటికీ 15వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ ఎన్నికలకు ప్రత్యేకంగా చొరవ చూపింది. ఆ మేరకు పంచాయతీలకు ఇటీవలే ఎన్నికలు పూర్తయి వారికి సంబంధించిన పాలక మండళ్లు అన్ని కూడా వారి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్రానికి తెలిపి దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఉంది కాబట్టి వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించి మొదటి విడతగా 2,259 కోట్ల రూపాయలు, దాదాపుగా 260 కోట్ల రూపాయలను మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలోని పంచాయతీలకు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపైన ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేసి వీటికి సంబంధించిన ఇంకా మిగతా ఆ నిధులను కూడా వీలైనంత త్వరగా విడుదల చేయాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కోరారు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో పంచాయతీలకు ఇప్పటికీ అంటే చాలా ఆర్థిక సమస్యలున్న నేపథ్యంలో ఈ నిధులు ఎంతో కొంత ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ధన్యవాదాలు చారి. మంచిర్యాల జిల్లా మందమరిలోని సమ్మక్క సారలమ్మ జాతర హుండీ ఆదాయ లెక్కింపును అధికారులు మొదలుపెట్టారు. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల పర్యవేక్షణలో సింగరేణి ఉద్యోగులు ఆదాయ లెక్కింపు ప్రక్రియను కొనసాగించారు. లెక్కింపులో మొత్తం 11.50 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. ఇందులో 9 విదేశీ కరెన్సీ నాణ్యాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కేతనపల్లి పురపాలికలో 10వ వార్డు ఆల్జా చంద్రయ్య అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు ₹1,00,000 విలువైన 87 లీటర్ల మద్యను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు విచారణలో ఈ అక్రమ మద్యం 10వ వార్డు స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి మహేంద్రకు చెందినదిగా గుర్తించి కేసు నమోదు చేశారు. ఎవరిది మరి చెప్పు, వాళ్ళవినే చేస్తా లేదంటే నేనే హైదరాబాద్ మహానగరంలో పార్కింగ్ పెద్ద సమస్యగా మారిపోయింది.
దీనిపై దృష్టి సారించిన మెట్రో యాజమాన్యం అత్యాధునిక మల్టీలెవెల్ పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. పీపీపీ విధానంలో నోవం సంస్థ ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన అత్యాధునిక ప్యాలిస్ టెక్నాలజీతో పూర్తి ఆటోమేటెడ్ ఏఐ ఆధారిత సౌకర్యం పజిల్ పార్కింగ్ సిస్టమ్గా మల్టీలెవెల్ పార్కింగ్ వ్యవస్థను నిర్మించారు. సెన్సార్ల సాయంతో మానవ ప్రమేయం లేకుండా ఇది పనిచేస్తుంది. హైదరాబాద్ మహానగరంలో అనేక షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. ముఖ్యంగా నాంపల్లి మార్గంలో ఏదైనా షాపింగ్ చేసేందుకు వెళితే వాహనాలు పార్కింగ్ చేసేవారికి చుక్కలు కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణం ఈ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు, పార్కింగ్ లేని షాపులే కనిపిస్తాయి. అందుకే వారికి ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అత్యాధునిక పార్కింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. 2018లో ఈ భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఏడాదిలోనే ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్నా కోవిడ్ సాంకేతిక సమస్యలతో ఆలస్యమైంది. పీపీపీ విధానంలో నోవం సంస్థ ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన అత్యాధునిక ప్యాలిస్ టెక్నాలజీతో పూర్తి ఆటోమేటెడ్ ఏఐ ఆధారిత సౌకర్యం పజిల్ పార్కింగ్ సిస్టమ్గా దీని నిర్మాణం చేపట్టింది. మెట్రో యాజమాన్యం నాంపల్లి పరిధిలో పార్కింగ్ కష్టాలు తీరేలా అధునాతన ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చేసింది. పూర్తిస్థాయి ఆటోమేటెడ్ బహుళ అంతస్తుల వ్యవస్థ ఇంటర్మీడియట్ బోర్డు కూడలిలో సిద్ధమైంది. హైదరాబాద్ మెట్రో ఆధ్వర్యంలో 102 కోట్ల రూపాయలు వెచ్చించి 2000 చదరపు గజాల విస్తీర్ణంలో 15 అంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నాంపల్లి అనేది ఒక ట్రాఫిక్ జంక్షన్. ఎప్పుడు కూడా చుట్టుపక్కల నుండి కార్యాలయాలు కావచ్చు, వ్యాపార వాణిజ్య సముదాయాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఇక్కడ దాదాపు 200 పైన కార్లు, 200 పైన 2 వీలర్స్ పార్కింగ్ చేసుకునే విధంగా మరి ఒక 15 ఫ్లోర్లలో 10 ఫ్లోర్లు పార్కింగ్ కొరకు వదిలిపెట్టి మిగతా 5 ఫ్లోర్లు కమర్షియల్ స్పేస్ తోటి అదే వ్యూ పాయింట్ తోటి నిర్మించినటువంటి యొక్క పార్కింగ్ స్లాట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రారంభించుకున్నామనే మాట సందర్భంగా తెలియజేస్తున్నది. ఇప్పటి నుంచి హైదరాబాద్ ప్రజలందరూ కూడా అందుబాటులోకి వస్తూ ఉంది. ప్రవేశ ద్వారంలో క్యూఆర్ కోడ్ ఉన్న టికెట్ సూచనలతో ఇన్, అవుట్ టెర్మినల్ కు చేరుకున్న వెంటనే కార్డును స్వైప్ చేస్తే టెర్మినల్ గేట్ తెరుచుకుంటుంది. టెర్మినల్ బయట కార్డును స్వైప్ చేయగానే పార్కింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సిస్టమ్ తనంతటి తానే కారును స్కాన్ చేసి ఎస్యూవీ, సెడాన్లుగా వర్గీకరించి తగిన అంతస్తులో పార్క్ చేస్తుంది. ఈ ఆటోమేటెడ్ పార్కింగ్ సౌకర్యంలో రోబోటిక్ ట్రాన్స్పోర్టర్ సేవలు కీలకమైనవి. యజమాని, డ్రైవర్ లేకుండానే సులభంగా వాహనాల్ని పార్కింగ్ జరుగుతోంది. ఇందులో 5 నుంచి 10వ అంతస్తు వరకు కార్ల పార్కింగ్ ఉంటుందని, B1లో ద్విచక్ర వాహనాల పార్కింగ్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మన కారు జనరల్ గా 2.5 పార్కింగ్ లాట్ 2.3 మీటర్స్ బై 5 మీటర్స్ అలా ఉంటుంది. 7 మీటర్ బై 7 మీటర్ స్పేస్ మనం ఇచ్చాము. ఒక టర్న్ టేబుల్ ఉంది అక్కడ మనం చూసాము. అప్పుడు సో ఏ యాంగిల్ అయినా మనం వచ్చి అక్కడ కారు పార్క్ చేసినప్పుడు ఇది హైలీ అడ్వాన్స్డ్. సో దాన్ని ఏ విధంగా మనం పార్క్ చేసినా కూడా ఆ సిస్టమ్ దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని రొటేట్ చేసి సిస్టమ్ పికప్ చేసేలాగా చేసేసి అక్కడి నుంచి తర్వాత ఆటోమేటిక్గా సిస్టమ్ ట్రాన్స్పోర్టర్ షెడ్యూల్ అంటాము, అది పికప్ చేసేసుకొని ఆటోమేటిక్గా ఏ స్లాట్కి అయితే వెళ్ళాలో అక్కడికి వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసేస్తుంది. ఈ 10 ఫ్లోర్స్లో 250 కార్లకి మనకి ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టమ్ ఉంది. అక్కడ ఐఓ టేబుల్ నుంచి అది ట్రాన్స్పోర్టర్ వచ్చి ఈ లిఫ్ట్ ద్వారా కావాల్సిన ఫ్లోర్లోకి వెళ్ళి అది ఏ ఫ్లోర్లో ఎక్కడ పార్క్ చేయాలనేది సిస్టమ్ ఆటోమేటిక్గా డిసైడ్ చేసేస్తుంది. ఈ అధునాతన పార్కింగ్ వ్యవస్థ దేశంలోనే మొదటిదని నిర్వాహకులు పేర్కొన్నారు. పార్కింగ్ టికెట్ తీసుకున్న వెంటనే సెన్సార్ గేట్లు ఆటోమేటిక్ గా తెరుచుకుంటాయి. తర్వాత కారును తీసుకెళ్లి గుండ్రంగా ఉండే ప్యాలిస్ టేబుల్ పై వదిలేసే ఇంజిన్ ఆఫ్ చేసి హ్యాండిల్ లాక్ చేయగానే రోబోటిక్ ట్రాన్స్పోర్టర్ దాన్ని తీసుకెళ్లి ఆటోమేటెడ్ పార్కింగ్ స్థలంలో పార్క్ చేస్తుంది. వృద్ధులు, మహిళలు, వికలాంగులకు అనుకూలంగా ఉండే విధంగా ఫ్లాట్ టెర్మినల్స్ నిర్మించినట్లు ప్రభుత్వ సలహాదారు NVSS రెడ్డి తెలిపారు. కార్లో రకరకాలు ఉంటాయి. అది సెడాన్ కావచ్చు, చిన్న కారు కావచ్చు, పెద్ద కారు కావచ్చు. అది ఆటోమేటిక్ గా సెగ్రిగేట్ చేసుకుని ఏ స్పేస్ కి తీసుకెళ్లాలనేది ఇంపార్టెంట్ అనమాట. అది కూడా ఇదివరకు మీరు ఢిల్లీ, ముంబై లాంటి చోట్ల కొన్ని మెకానికల్ ఉన్నాయి. అవి ఏమంటే అంతగా ఉండవు. దాన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అక్కడ. కానీ ఇక్కడ మాత్రం కంప్లీట్లీ ఆటోమేటెడ్, అసలు హ్యూమన్ ఇంటర్వెన్షన్ కి అవకాశం లేకుండా అంతటా అదే చేసుకుంటుంది. కార్లకు మాత్రమే ఆటోమేటెడ్ సదుపాయం ఉందని, ద్విచక్ర వాహనాల్ని ఎవరికి వారుగా పార్కింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో 5 రోజులుగా ప్రజలకు, అటవీ అధికారులకు పెద్ద పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మంగళవారం రాత్రి రఘునాథపురంలో ఒక పశువును తిన్న పులి బుధవారం రాత్రి పంజా కొనసాగించింది. శాటిలైట్ సిటీ సమీపంలోని అక్కమ్మ తల్లి కొండ వద్ద పెద్ద పులి బుధవారం మాటు వేసింది. పుణ్యక్షేత్రం గ్రామంలోని పామాయిల్ తోటలో ఒక ఆవును చంపి రక్తం తాగింది. ఎర్రంపాలెంలో
ఓ ఆవు తోడను సగం తిని వదిలేసింది. అటవీశాఖ అధికారులు అక్కడి స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులి జాడను గుర్తించి బంధించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పులికి మత్తు ఇచ్చి పట్టుకునేందుకు పూణే, ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం రాత్రి రాజమహేంద్రవరం చేరుకుంది. సాయంత్రానికి పెద్ద పులిని బంధించేలా ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పెద్ద పులి సంచారంతో తూర్పుగోదావరి జిల్లాలో జనం భయాందోళనకు గురవుతున్నారు. కట్టేసి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ మామూలుగా 7 గంటల దాకా ఉంటున్నామండి. మామూలుగా పొద్దున్న 6 గంటలకు వస్తున్నామండి. ఉదయం మామూలుగా 6 గంటలకు వస్తే వెళ్ళినాక దాడి చేస్తున్నాయండి. ఇవి 3 చచ్చిపోయినాయి అండి. ఒకటేమో సాగు బతికిల్లా ఉందండి. మామూలుగా ఇన్ని లాగేసిందండి. మేడ అంతా ఆసిపోయి మామూలుగా ఏదో చూడబోతే ఉన్నాయమ్మా తెంపేసుకున్నాయండి. తెంపేసుకుని ఇలాగ పారిపోయినాయండి. ఇంకా 4-5 అమ్మ ఇంకా తెంపకాల కొన్న అలా ఉన్నాయండి. అన్నిటిని కట్టేస్తామండి. పొద్దున్న మేము 6 గంటలకు రాబోతులకి ఇలాగ ఏం ఆపడతలేదు. ఒకసారి ఏమైపోయినాయి ఏటిని చూస్తే ఇలా చచ్చిపోయినాయి ఇంక ఇలాగ ఏదో అన్నారని మేము లోపల ఈయనకి సార్ గారు చేసి మా సార్ గారు. టాక్సీ డ్రైవర్ల దోపిడీ నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించే భారత్ టాక్సీ మొబైల్ యాప్ను నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. జీరో కమిషన్ ద్వారా డ్రైవర్లకు లాభం చేకూరుస్తూ ప్రయాణికులకు తక్కువ ధరలో ఈ యాప్ ప్రయాణ సేవలను అందించనుంది. ఢిల్లీ, గుజరాత్లోని పలు ప్రాంతాల్లో 2 నెలల క్రితం ప్రారంభమైన భారత్ టాక్సీ పైలట్ ప్రాజెక్టు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. వచ్చే 2 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా దీని సేవలను విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 3 లక్షల మంది డ్రైవర్లు ఈ ప్లాట్ఫామ్లో చేరారని, 1,00,000 మందికి పైగా యూజర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వివరించారు. ఢిల్లీ, గుజరాత్లలో 10 కోట్ల రూపాయలకు పైగా నగదును ఈ యాప్ ద్వారా డ్రైవర్లకు అందించినట్లు వెల్లడించారు. సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భారత టాక్సీ యాప్ పనిచేస్తుందన్నారు. నగరాలు, పట్టణాల్లో ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి ప్రైవేట్ సంస్థలు అధిక ప్రయాణ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో జీరో కమిషన్ ద్వారా నడిచే భారత్ టాక్సీని కేంద్రం అందుబాటులోకి తెస్తోంది. ఒడిశాలోని కటక్లో ఓ విద్యార్థిని గుండెపోటును ముందుగానే గుర్తించే పరికరాన్ని రూపొందించి ఆశ్చర్యపరిచింది. రావిన్ షా విశ్వవిద్యాలయంలో దేబాశ్రిత దాస్ ఐటీ విభాగం 3వ సంవత్సరం చదువుతోంది. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే హార్ట్ గార్డ్ను ఆమె తయారు చేసింది. గుండెపోటు రావడానికి 30 నిమిషాల ముందే ఈ పరికరం పసిగట్టి ఆ సమాచారాన్ని రోగికి పంపుతుంది. రోగి కుటుంబ సభ్యులు, సమీప అంబులెన్స్లను సైతం అప్రమత్తం చేస్తుంది. ఈ పరికరం ద్వారా సత్వరం చికిత్స చేసేందుకు వీలుంటుందని దేబాశ్రిత చెబుతోంది. వైద్య వసతులు లేని మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని వివరించింది. హార్ట్ గార్డ్ తయారీకి 6 లక్షల రూపాయల ఖర్చయినట్లు వెల్లడించింది. కొరియన్ గేమ్కు బానిసలై 9వ అంతస్తు నుంచి దూకి 3 అక్కా చెల్లెలు బలైనట్లు అనుమానిస్తున్న కేసు ఉత్తరప్రదేశ్ పోలీసులను గందరగోళంలో పడేసింది. బాలికల తండ్రికి 2 కోట్ల రూపాయలకు పైగా అప్పులున్నట్లు పోలీసులు గుర్తించారు. స్టాక్ ట్రేడర్ అయిన చేతన్ కుమార్ కరెంటు బిల్లులు చెల్లించడానికి ఇంట్లోని ఫోన్లను అమ్మేశాడని తెలిపారు. చేతన్ కుమార్కు 2 భార్యలని, వారిద్దరూ అక్కా చెల్లెళ్లేనని తెలిపారు. మొదటి భార్యకు 2, రెండో భార్యకు ఈ 3 బాలికలు కలిపి మొత్తం 5 పిల్లలున్నట్లు వివరించారు. అప్పుల కారణంగానే 2 ఏళ్లుగా చేతన్ 3 బాలికలను పాఠశాలకు పంపలేదని తేల్చారు. కొరియన్ గేమ్ షోలకు పిల్లలు బానిసవటం, పేర్లను మరియా, సిండి, అలిజా అని కొరియన్ పేర్లుగా మార్చుకున్నది నిజమేనని తెలిపారు. అయితే ఈ ఒక్క కారణంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఇప్పుడే నిర్ధారించలేమని వివరించారు. అటు రాత్రి 2 గంటల సమయంలో పిల్లలు 9వ అంతస్తుపై ఉండటాన్ని ఓ ప్రత్యక్ష సాక్షి చూశాడు. పెద్దమ్మాయి అంచు వైపున నడుస్తుండగా మిగిలిన 2 బాలికలు ఆమెను వెనక్కి లాగడానికి ప్రయత్నించారని చెప్పాడు. దీంతో 3 చనిపోవాలని అనుకున్నారా, లేదా ఒకరు చనిపోతుంటే మిగిలిన వారు కాపాడేందుకు ప్రయత్నించారా అన్న అనుమానం కూడా మొదలైంది. వాణిజ్య ఒప్పందం చర్చలకు సంబంధించి సెప్టెంబర్లో జరిగిన ఓ కీలక సమావేశంలో అమెరికాకు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తాజాగా వెల్లడైంది. ట్రేడ్ డీల్ కోసం తొందరేమీ లేదని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు వేచి చూస్తామని భారత్ తేల్చి చెప్పినట్లు బ్లూంబర్గ్ కథనంలో పేర్కొంది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరిన వేళ ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వాణిజ్య చర్చల సమయంలో భారత ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై ట్రంప్, ఆయన వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సహా పలువురు అధికారులు నోరు పారేసుకున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోలు సమావేశమయ్యారు. ట్రంప్, ఆయన అధికారుల బెదిరింపులకు భారత్ తలొక్కదని, అవసరమైతే వాణిజ్య ఒప్పందం కోసం ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు వేచి చూస్తామని రూబియోతో డోభాల్ చెప్పినట్లు బ్లూంబర్గ్ పేర్కొంది. భారత్పై బహిరంగ విమర్శలు తగ్గిస్తే ఇరు దేశాల సంబంధాలు మళ్లీ గాడిలోకి వస్తాయని డోభాల్ స్పష్టం చేశారు.
ఈ సమావేశం గురించి అమెరికా విదేశాంగ ప్రతినిధి మాట్లాడుతూ ప్రైవేటు చర్చల వివరాలు బయటకు వెల్లడించలేమన్నారు. ఇక భారత్ ఇప్పటి వరకు ఆ భేటీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 98 నుంచి 99% ఉత్పత్తులపై భారత్ 0% సుంకాలను అమలు చేయనుందని అమెరికా పేర్కొంది. పండ్లు, కూరగాయలు సహా వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులపై భారత్ సుంకాలు విధించబోదని తెలిపింది. కొన్ని కీలక ఉత్పత్తులపై మాత్రం భారత్ నియంత్రణ ఉంటుందని వెల్లడించింది. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపేస్తామని భారత్ హామీ ఇచ్చిందని వివరించింది. ప్రస్తుతం భారత్లో అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపై సగటున 13.5% సుంకాలున్నాయని, అవి 0కు చేరుతాయని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీన్ అన్నారు. బాదం, పిస్తా వంటి ఉత్పత్తులు, వైన్, ఆల్కహాల్ పానీయాలు, పండ్లు, కూరగాయలపై 0% సుంకాలే అమలవుతాయని, ఇది పెద్ద విజయమని గ్రీర్ పేర్కొన్నారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలినా లీవిట్ మీడియాతో మాట్లాడారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య లోటు ఉండటం వల్ల భారత్పై 18% సుంకాలను విధిస్తామని తెలిపారు. అయితే భారత్ మాత్రం అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 0కు తగ్గించేందుకు అంగీకరించిందన్నారు. పలు వ్యవసాయ ఉత్పత్తులు, తయారీ వస్తువులు, రసాయనాలు, వైద్య పరికరాలపై ఈ చర్యలు ఉంటాయని భారత్ తెలిపిందన్నారు. అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. కక్షలోకి 10 లక్షల ఉపగ్రహాలను పంపడమే లక్ష్యమని మస్క్ వెల్లడించారు. ఈ ప్రణాళికలకు ఆర్థిక సహకారం కోసం ఇటీవల స్పేస్ ఎక్స్ సంస్థలో తన ఏఐ వ్యాపారాన్ని మస్క్ విలీనం చేశారు. ఈ రెండింటితో కలిసి ఏర్పాటైన సంస్థ త్వరలోనే ఐపీఓకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ వ్యవస్థలకు పెద్ద మొత్తంలో విద్యుత్, కూలింగ్ సిస్టమ్స్ అవసరం. ఇవి భూమిపైన పెద్ద సంఖ్యలో డేటా సెంటర్లపై ఆధారపడి పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఏఐ వినియోగం మరింత పెరిగితే ఈ డేటా సెంటర్లు సరిపోవు. ఇందుకు అంతరిక్ష ఆధారిత ఏఐ ఒకటే పరిష్కారమని మస్క్ తెలిపారు. సౌరశక్తితో వాటికి విద్యుత్ సరఫరా అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారని వివరించారు. అంతరిక్ష ఆధారిత డేటా సెంటర్లకు చాలా శాటిలైట్ అవసరమని, అందుకే కక్షలోకి 10 లక్షల ఉపగ్రహాలు పంపిస్తామని మస్క్ పేర్కొన్నారు. అటు మస్క్ ప్రణాళికపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపగ్రహాల సంఖ్య పెరిగితే చాలా సమస్యలు ఎదురవుతాయని, కక్షలో ఉపగ్రహం విఫలమైతే అది ఇతర శాటిలైట్లను ఢీకొట్టే ప్రమాదం ఉంటుందని అంచనా వేశారు. అంతరిక్ష వ్యర్థాలు భారీగా పెరిగిపోతాయని తెలిపారు. గాజా స్ట్రిప్లో మారణహోమం కొనసాగుతోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 24 మంది పాలస్తీనియన్లు మరణించారు. మృతుల్లో 12 మంది మహిళలు సహా పిల్లలు, శిశువులు కూడా ఉన్నారు. మిలిటెంట్లు ఓ ఇజ్రాయెల్ సైనికుడిపై దాడి చేశారని, అందుకు ప్రతీకారంగానే ఈ దాడులు నిర్వహించామని ఇజ్రాయెల్ చెబుతోంది. గాజాలో పెరుగుతున్న మరణాల సంఖ్య కాల్పుల విరమణ నిజంగా అమల్లో ఉందా అన్న ప్రశ్న లేవనెత్తుతోంది. అక్టోబర్లో కాల్పుల విరమణ కుదిరిన తర్వాత ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 550 మందికి పైగా మరణించారు. 4 ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. గాజా రోజువారీ వ్యవహారాలను నిర్వహించడానికి అమెరికా పాలస్తీనా నిపుణుల కమిటీని నియమించింది. రఫా సరిహద్దు సైతం తిరిగి ప్రారంభమైంది. అయితే హమాస్ నిరాయుధీకరణ, గాజా పునర్నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు.